మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. తల్లి, తండ్రి, తర్వాత గురువు, దైవం అని చెప్పి మనకి చెప్పబడినటువంటి. కానీ ఈ రోజున పిల్లలకి అది చెప్తున్నామా మనం? చివరికి ఒకప్పుడు మా అబ్బాయి సరిగ్గా చదువుతున్నాడా లేదని తల్లిదండ్రులు వచ్చి మా చిన్నప్పుడు స్కూల్లో అడిగేవాళ్ళు. సరిగ్గా చదవట్లేదని 4 కొట్టైనా చదివించండి అని చెప్పేవాళ్ళు. లేదా ఇంట్లో మీరు వర్క్ ఇస్తున్నారయ్యా, ఇంటి దగ్గరకు వచ్చి 1 గంటలోనే వాడు వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు, 4 కొట్టైనా చదివించండి, లేకపోతే వర్క్ ఎక్కువ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. అంటే బిడ్డ ఎక్కువ కష్టపడితే భవిష్యత్తు బాగుంటుంది అనేది నాటి తల్లుల యొక్క ఆలోచన, తల్లిదండ్రుల ఆలోచన. రెండవది, టీచర్కి దండించే అధికారం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే టీచర్లని జోకర్లుగా, టీచర్లని బ్రోకర్లుగా, టీచర్లని కమెడియన్స్గా చూపించడం సినిమాలలో వచ్చిన పాపము, లేదా సమాజంలో వచ్చినటువంటి పిల్లల మీద అపరిమితమైనటువంటి పిచ్చ ప్రేమలు. తమ బిడ్డ తప్పు చేస్తున్నాడన్నా సరే నెత్తిన పెట్టుకుంటూ తమ బిడ్డది తప్పు కాదు అవతలోళ్ళదే తప్పని వాదించేటటువంటి మూర్ఖపు తల్లిదండ్రుల యొక్క ఆలోచన ధోరణి కావచ్చు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోంది. మనకి నిన్న కాక మొన్న జరిగినటువంటిది, చిన్న స్టూడెంట్ని మందలించినటువంటి కారణం ఆ స్టూడెంట్ దారి తప్పాడని ఏదైతే రాయలసీమలో జరిగినటువంటి ఘటనలో ఆ మాస్టర్ని ఆ స్టూడెంట్స్ కొట్టి చంపారంటే ఎలాంటి రాక్షసత్వం తయారవుతుంది. అట్లాగే ఇప్పుడు తాజాగా జరిగినటువంటిది ఏకంగా కాల్చి చంపినటువంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో ప్రిన్సిపాల్ని కాల్చి చంపినటువంటి విద్యార్థులు. అంటే వీళ్ళు ఎలా తయారవుతున్నారు అంటే, ఇవాళ రోజున చాలామంది మాస్టర్లు చెప్తుంటారు, స్కూల్లో మందలిస్తే కనుక ఆడపిల్లలైతే మమ్మల్ని లైంగికంగా వేధించాడని వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. కాబట్టి ఆడపిల్లలు చదివినా చదవకపోయినా సరే వదిలేయాలి. చదవకపోతేనేమో గవర్నమెంట్ నుంచి ఒత్తిడి, అలాగే తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి. చదవమని ఒత్తిడి తెచ్చినా ఒత్తిడే, చదవమన్నా బాధే, చదవద్దన్నా పట్టించుకోకపోయినా బాధే. చివరికి మాస్టర్లుగా వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు, నిరంతర నరకం అనుభవిస్తున్నారు. దానికి తోడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాస్టర్లు చేతిలో కర్ర ఉంచుకోకూడదు, ఇది నిబంధన. కర్ర లేకపోతే ఆ మాస్టర్లే కొట్టి చంపేస్తున్నటువంటి సంఘటన మరొకటి. చివరికి ఈ పరిస్థితి ఇలాగే సాగితే భవిష్యత్తులో ఇప్పుడు బీఈడీ తర్వాతన మాస్టర్లకు ఇచ్చే ట్రైనింగ్లో ఏది నెక్స్ట్ స్టెప్ ట్రైనింగ్స్ అని ఇస్తూ ఉంటుంటారు. ఇంగ్లీష్లో కొత్త తరహా బోధన, సైన్స్లో కొత్త తరహా బోధన, మ్యాథ్స్లో కొత్త తరహా బోధన. రాబోయేటటువంటి రోజుల్లో మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగు, కరాటే, కుంఫు, కర్ర సాధన, కత్తి యుద్ధాలు, వీటిట్లో శిక్షణ ఇవ్వడం బెటర్ ఏమో. అప్పుడు అవతలోళ్ళ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి, లేదా వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో, ఐరన్ తొడుగులో ఇచ్చి పంపిస్తే బెటర్ ఏమో. నిజంగా సమాజం ఇంతగా దిగజారిపోతుంది అనైతే అనుకోలేదు. కానీ ఇవాళ రోజును చూస్తుంటే పాపం మాస్టర్లు అని బాధపడాలో, లేదా ఆయా మాస్టర్లకి విలువివ్వని సమాజాన్ని చూసి చేదరించుకోవాలో అర్థం కావట్లేదు.